శివుడు ప్రధానంగా అష్టమూర్తి కనుక అష్టమూర్తి నామాలతో ఆరాధన చేయడం కూడా విశేషమే. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇవి అష్టమూర్తుల నామాలు. అష్టమూర్తులు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఆత్మస్వరూపము అంటే జీవ చైతన్యం అని అర్థం. ఈ 8 రూపాలుగా పరమేశ్వరుడు విశ్వమంతా వ్యాపించాడు. మనలోనే కాకుండా మన చుట్టూ విశ్వంలో ఉన్నాడు. మన చుట్టూ విశ్వంలోనే కాక మనలో ఉన్నాడు. అంటే మనలో కూడా 8 ఉన్నాయని చెప్తున్నారు. పంచభూతాలు మన శరీరంలో ఉన్న అందరికీ తెలుసు. అదేవిధంగా దృష్టికి వెల్పు సూర్యుడు, మనస్సుకు అధిదేవత చంద్రుడు, అప్పటికే 7 అయ్యాయి. ఇవన్నీ నేను అనుకునే అహంకార రూపమైన జీవ చైతన్యం 8. మనం గట్టిగా ఆలోచిస్తే ఈ 8 మన అధీనం లేవు. ఈ 8 అధీనంలో మనం ఉన్నాం. కనుక 8 కలిపి ఈశ్వర స్వరూపమే. మనలో పరమాత్మగా ఆత్మగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడు 8 రూపాలతో మన శరీరంలో ఉన్నాడు. ఆ 8 రూపాలతోనే ప్రపంచమంతా ఉన్నాడు. అందుకే అష్టమూర్తి పూజ చేసుకోమని పెద్దలు నిర్దేశించారు. అష్టమూర్తిని ఆరాధిస్తే ఈ అష్టమూర్తులు అనుకూలంగా ఉంటే మనకు ప్రపంచమంతా అనుకూలంగా ఉన్నట్టే. మనలో ఉన్న అష్టమూర్తులు, మన చుట్టూ విశ్వంలో ఉన్న అష్టమూర్తులు అనుకూలించాలని ఈ అష్టమూర్తి నామాలను ఎక్కువగా వ్యాపింపజేశారు. ఈ అష్టమూర్తి నామాలతో అభిషేకం చేసిన, పూజించినా చాలా విశేషమైన ఫలం లభిస్తుంది. వీటితో అష్టమూర్తుల శక్తి నామాలను కూడా కలుపుతారు. అది ఎలాగంటే భవాయ దేవాయ నమః అన్నట్టే భవస్య దేవస్య పత్న్యే నమః, సర్వస్య దేవస్య పత్న్యే నమః, ఈశానస్య దేవస్య పత్న్యే నమః, పశుపతేర్దేవస్య పత్న్యే నమః, రుద్రస్య దేవస్య పత్న్యే నమః, ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః, భీమస్య దేవస్య పత్న్యే నమః, మహతో దేవస్య పత్న్యే నమః. ఇవి శక్తి నామాలు. అంటే అష్టమూర్తుల నామాలు, అష్టమూర్తుల యొక్క శక్తుల నామాలు, మొత్తం 16 నామాలతో ఆరాధన చేయవచ్చు. అంటే శక్తిని, శివుని ఆరాధించిన విశేషం.